హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు మరెన్నో కోరికలు ప్రతి కానీ చాలామందిలో ఉన్నటువంటి ఒకే ఒక్క కోరిక ధనవంతులు అవడం. మరి ఎలా? డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించాలంటే ముఖ్యంగా రెండు క్వాలిటీస్ అనేటివి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒకటి మంచి ఆలోచన, రెండవది ఆ ఆలోచన నడిపించే ఒక ధైర్యం. మనలో చాలామంది ఉద్యోగస్తులు మరియు చిరు వ్యాపారస్తులు వారికి వచ్చి దానితో తృప్తి చెందక మనం ఇంకా ఏదో సాధించాలి, ఎంతో సంపాదించాలి, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ప్రతి నిత్యం తపన పాడుతూ ఎన్నో రకాల ఆలోచనలు ఆలోచిస్తూ 100 బిజినెస్ల గురించి వారి తపన పడుతూ ఉంటారు. కానీ ఈ తపన అనేది ప్రతి ఒక్క బిజినెస్లో ఏదో ఒక లోపాన్ని ఎత్తిచూపుతూ ఈ బిజినెస్ అయితే ఇలా నష్టపోతామేమో, ఇంకో బిజినెస్ అయితే వాడు అలా నష్టపోయాడు, మనం వాళ్ళ అయిపోతామేమో అని చివరికి ఈ 100 రకాల ఆలోచనలతోనే జీవితం అంతా గడిపేస్తూ వారికి వచ్చే దానితోనే గడిపేస్తూ ఉండిపోతారు. ఇలా జీవితం గడపక అడుగు ధైర్యంతో అడుగు ముందుకేసినటువంటి వారు మీలోనే ఉన్నారు. అందులో ఒక 2 వ్యక్తుల గురించి నేను చెప్తాను. ఒకరోజు ఒక పెద్ద బిల్డింగ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. మరి అది ఎవరిదో కాదు, సినిమా ప్రొడ్యూసర్స్కి, పొలిటీషియన్స్కి ఫైనాన్స్ ఇచ్చే వ్యక్తిది. మీరు అనుకుంటున్నారేమో ఇంకేముంది, డబ్బులు చాలా దొరికే ఉంటాయి వీళ్ళకి అని. అవును, మీరు అనుకునేదే నిజం. మీరు అనుకున్నట్టు 1, 2 కాదు, 150 కోట్ల బ్లాక్ మనీ పట్టుబడింది. నేను ఇక్కడ ఎంత దొరికింది, ఎంత పోయింది అని లెక్క గురించి మాట్లాడుకోవట్లేదు. ఒక తిరుపతిలో సైకిల్ పంక్చర్ చేసుకునే వ్యక్తి 20 సంవత్సరాల్లో ఇన్ని కోట్ల అధిపతి ఎలా అయ్యాడు అనే విషయం గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఒక 20 సంవత్సరాల క్రితం తిరుపతిలో ఒక మామూలు సైకిల్ పంక్చర్ వేసుకునే వ్యక్తి ఎంతో ధైర్యంతో తన ఆలోచనల్ని నిజరూపం చేశాడు. ఎలా అంటే తను ఎంతో ధైర్యంతో ప్రైవేట్ జెట్స్ నడిపించడం, నమ్మకం ఉన్న వారికి ఫైనాన్స్ ఇవ్వడం, మరియు వచ్చిన డబ్బుతో ఒక కొత్త షోరూమ్, సైకిల్ షోరూమ్ని ఓపెన్ చేశాడు. ఎవరిని మోసం చేయకుండా ఈ దేశం మొత్తం ఈ 3 రకాల బిజినెస్ని విస్తరించాడు. ఈ విధంగా ఒక 20 సంవత్సరాల్లో కొన్ని కోట్ల అధిపతి అయ్యాడు. ఈ వార్త మనకి పేపర్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడం ద్వారా అతని జీవిత చరిత్ర తెలిసింది. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక సైకిల్ పంక్చర్ వేసుకునే వ్యక్తి ధైర్యంతో అడుగు ముందుకు వేయడం వల్ల ఒక 20 సంవత్సరాల్లో కొన్ని కోట్ల అధిపతి అయ్యాడు. మరి అదేవిధంగా మీరు ఎందుకు ధైర్యం చేయట్లేదు? మనలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే ధైర్యంతో అడుగు ముందుకేస్తే మీరు కూడా ఆ వ్యక్తిలానే ఎంతో సక్సెస్ అభివృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను కోరుకునేది కూడా అదే. ఇక్కడ ఒక ఆయుధం గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఆ సైకిల్ పంక్చర్ వేసుకునే వ్యక్తి ఒక ఆయుధం ఏంటంటే ధైర్యం. ఒకవేళ తను బిజినెస్లో లాస్ అయిపోతే మళ్ళీ తను సైకిల్ పంక్చర్ వేసుకునే బతకగలుగుతాడు అనే ఒక ధైర్యం ఉంది, ఒక ఆసరా ఉంది. ఆ వృత్తినే నమ్ముకున్నాడు కనుక. కానీ ఈ ధైర్యం అనేది మీలో ఉందా? బిజినెస్లో లాస్ అయితే మళ్ళీ నా జాబ్ చేసుకుంటూ నేను బతకగలుగుతాను అనే ధైర్యం మాత్రం మనం ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. ఇప్పుడు మరొక వ్యక్తి గురించి కూడా తెలుసుకుందాం. తమిళనాడులోని ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తి. తను ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఇంజనీర్. 1986లో ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ని స్థాపించి ఆ సేవల్ని రాష్ట్రం మొత్తం విస్తరింపజేశాడు. మీలో తమిళనాడుకు చెందినటువంటి ఎవరైనా ఉన్నారంటే వెలమాల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. 184 మందితో స్టార్ట్ అయిన విద్యార్థులు ఇప్పుడు కొన్ని లక్షల మంది కూడా అందులో ఉన్నారు. ఈ మధ్యనే మదురైలో ఒక మెడికల్ యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది. తను ఇప్పుడు ఒక నార్మల్ ఇంజనీర్ కాదు, నార్మల్ వ్యక్తి కూడా కాదు, తను కొన్ని వేల కోట్ల అధిపతి. తనకు వచ్చే జీతంతో తను హాయిగా గడపచ్చు, కానీ తను ఆలోచించలేదు. అడుగు ముందుకేయాలి, ఎంతో దూరం వెళ్ళాలి, మనం ఒకరికి ఆసరాగా మనం చేయి అందించాలి అని అనుకున్నాడు. అదేవిధంగా అడుగు ముందుకేసి ఎంతో ధైర్యంతో వాళ్ళ అమ్మ పేరుతోనే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించి కొన్ని వేల కోట్లకి అధిపతితో పాటు ఎంతో స్థాయిలో సేవ చేస్తున్నటువంటి ఒక మంచి గొప్ప వ్యక్తి తను.
అలా మీరు కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి రెండు ఉదాహరణల్లో వారిలాగానే మీరు కూడా అడుగు ముందుకేసి ఎంతో ఉన్నత స్థాయి సాధించాలనే నా కోరిక. థ్యాంక్ యూ.